బీఆర్ఎస్ పార్టీ నుండి 10 మంది కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు కదా, గుర్తుంది కదా. ఆ నియోజకవర్గాల్లో సుప్రీంకోర్టు ఈ నెల 23న ఏదో ఒకటి తేల్చి చెప్పేయడం ఖాయంగా కనబడుతూ ఉంది. ఒకవేళ దాని మీద ముందుకు కనుక మూవ్ అయితే, ఒకవేళ ఉప ఎన్నిక జరపవలసి వస్తే, ఆ 10 నియోజకవర్గాల్లో వస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడానికి రేవంత్ రెడ్డి టార్గెట్గా పెట్టుకున్నారట. అందుకోసమని ఆ 10 నియోజకవర్గాలకు నిధులు అత్యధికంగా కేటాయిస్తున్నారట. ఆ 10 నియోజకవర్గాల శాసనసభ్యులతో ఏదైనా డెవలప్మెంట్కి సంబంధించి చొరవ తీసుకుని ఏమైనా ఉంటే చెప్పండి, అన్నీ చేసేద్దాం, నిధులు ఎక్కువగా మంజూరు చేస్తున్నారట ఆయన. డీటెయిల్స్ ఈ స్టోరీలో. తెలంగాణ ఉప ఎన్నికలు వచ్చేస్తున్నాయా అంటే అవుననే సమాధానం వస్తోంది. అవును, బీఆర్ఎస్ టికెట్పై గెలిచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ బీఆర్ఎస్ ఏడాది ఆరంభంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అప్పటి నుంచి రాష్ట్రంలో ఆ 10 స్థానాలకు ఉప ఎన్నికలు తప్పవని చర్చ గట్టిగా వినిపిస్తోంది. అయితే అదే సమయంలో 10 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించకపోవచ్చని ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మీద మాత్రమే అనర్హత వేటు పడుతుందని, మిగిలిన 8 మంది పైన వేటు పడకపోవచ్చని భావించారు. అయితే సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం చేసిన కొన్ని వ్యాఖ్యలు ముఖ్యంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించే విషయంలో స్పీకర్ నిర్ణయంలో ఎందుకు జాప్యం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. స్పీకర్ తరపు న్యాయవాది ముకుల్ రోహిత్ను ప్రశ్నించడమే కాకుండా స్పీకర్ సమాధానానికి గడువు విధిస్తూ అసెంబ్లీ స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి, ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. దీంతో మొత్తం 10 మందిపై వేటు తప్పదని భావించారు. అందుకే బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు ఉప ఎన్నికలు అనివార్యం అనే నిర్ణయానికి వచ్చారు. ఉప ఎన్నికలకు సిద్ధమంటున్నారు. ఫిబ్రవరిలో జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలోనే బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఉప ఎన్నికలు వస్తున్నాయని ప్రకటించారు. ఎప్పుడు ఉప ఎన్నికలు వచ్చినా పోరుకు సిద్ధం కావాలని పార్టీ నాయకులకు ఆదేశించారు. అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, సీఎం రేవంత్ రెడ్డికి ఎప్పటికప్పుడు ఎక్కడంటే అక్కడ దమ్ముంటే పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని ఛాలెంజ్ చేస్తున్నారు. అంతేకాకుండా వారిని కాంగ్రెస్ టికెట్పై గెలిపించుకోవాలని సవాల్ విసురుతున్నారు. మరోవైపు బీజేపీ నేతలు కూడా ఉప ఎన్నికలు అనివార్యమని ఎప్పటికప్పుడు జోస్యం చెబుతున్నారు. గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల జరిగిన ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన కమలదళం నేతలు ఉప ఎన్నికల్లో విజయం పట్ల పూర్తి విశ్వాసంతో ఉన్నారు. బండి సంజయ్ అయితే 10-7 మావే అని ధీమా వ్యక్తం చేశారు. అలాగే తెలంగాణ రాజకీయ పరిణామాలను ప్రత్యేక శ్రద్ధతో బీజేపీ జాతీయ నాయకత్వం కూడా గమనిస్తోంది. 10 నియోజకవర్గాల్లో పరిస్థితిని అధ్యయనం చేసేందుకు ఇప్పటికే ప్రత్యేక బృందాలను సిద్ధం చేస్తుందని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇదంతా ఒకెత్తైతే అనేక కోణాల్లో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా ఉప ఎన్నికల్లో సత్తా చాటుకోవడం ద్వారా పార్టీ అంతర్గత బహిర్గత ప్రత్యర్థులకు సమాధానమివ్వాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. అందుకే సుప్రీంకోర్టు తీర్పుతో సంబంధం లేకుండా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలలో ఎంపిక చేసిన కొందరితో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని ఆలోచనతో సీఎం ఉన్నారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే ఎటు అనర్హత వేటు తప్పదని నిర్ణయానికి వచ్చిన మాజీ మంత్రి కడియం శ్రీహరిని ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా బరిలో దించుతున్నారని అంటున్నారు. అందుకే సీఎం రేవంత్ రెడ్డి స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంపై వరాలను కుంభవృష్టిగా కురిపించారని అంటున్నారు. స్టేషన్ ఘన్పూర్లో ప్రజాపాలన ప్రగతి బాట పేరిట సభ నిర్వహించారు. ఇందులో భాగంగా సీఎం రేపో మాపో వచ్చే ఎన్నికల కోసం ఈ సభ ఏర్పాటు చేయలేదని వ్యాఖ్యానించారు. దీని ద్వారా ఉప ఎన్నిక వస్తుందనే సంకేతం ఇవ్వకనే ఇచ్చారని అంటున్నారు. ఇంచుమించుగా 50,000 మందితో నిర్వహించిన భారీ బహిరంగ సభ ఎన్నికల సభను తలపింపజేస్తుందని అంటున్నారు.
అంత పెద్ద ఎత్తున జన సమీకరణ చేయడం ఒకటైతే సీఎం రేవంత్ రెడ్డి ఓ వంక ఖజానా నిండుకుందని అంటూనే ఒకే ఒక్క నియోజకవర్గానికి 800 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. మరోవైపు ఎమ్మెల్యే కడియం శ్రీహరి మరో కోర్కెల చిట్టాను సీఎం ముందు పెట్టారు. అంటే మొత్తంగా చూస్తే ఓ 1000 కోట్ల రూపాయల మేర అభివృద్ధి పనులకు రేవంత్ తల ఊపడం ఉప ఎన్నికలు వస్తున్నాయి అనేందుకు మరో స్పష్టమైన సంకేతం అంటున్నారు. అంతేకాకుండా బడ్జెట్ సమావేశాల్లో ఈ సెగ్మెంట్లకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలుస్తోంది. అన్ని నియోజకవర్గాల కంటే ఈ 10 నియోజకవర్గాలపై కాసుల వర్షం కురిపించారు రేవంత్. ఈ నేపథ్యంలో బైపోలింగ్ ఖాయంగా కనిపిస్తోంది. అలాగే గతంలో హుజురాబాద్, మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా కేసీఆర్ అమలు చేసిన వ్యూహాన్ని రేవంత్ రెడ్డి ఫాలో అవుతున్నారని అంటున్నారు. ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ ఉప ఎన్నికలను పబ్లిక్ పల్స్ తెలుసుకునేందుకు ఒక పరీక్షగా, ప్రత్యర్థులకు చెక్ పెట్టే ఒక అస్త్రంగా ఉపయోగిస్తూ వచ్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే ఆలోచనతో ముందుకు పోతున్నారని అంటున్నారు. అయితే కడియం శ్రీహరి రాజీనామా చేసినా వెంటనే ఉప ఎన్నిక వస్తుందా అంటే అనుమానమే అంటున్నారు. రాజీనామా చేసిన తర్వాత ఎన్నికల సంఘం వేకెన్సీ నోటిఫై చేసిన 6 నెలల లోపు ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించే అధికారం ఎన్నికల సంఘం చేతిలో ఉంటుంది. ఈలోగా పార్టీ ఫిరాయించిన 9 మంది ఎమ్మెల్యేల అనర్హత కేసు అటో ఇటో తేలిపోవచ్చు. అప్పుడు మొత్తం 10 స్థానాలకు ఒకేసారి ఎన్నికలొచ్చినా రావచ్చు అంటున్నారు. అదో ఇదో ఏది జరిగినా ఉప ఎన్నికకు రంగమైతే సిద్ధమవుతోంది. ఎప్పుడు ఎన్ని స్థానాలకు అనేదో తెలియాల్సి ఉందంటున్నారు.